హలో కాక నమస్తే అందరికైతే జై శ్రీరామ్. ఇవాళ వచ్చేసి నేనైతే మేము ముంగటికి మళ్ళీ ఒక గణపతి వీడియోతో అయితే వచ్చేసిన అన్నట్టు. ఇవాళ వచ్చేసి మనం ముచ్చట ఏంటంటే నేనైతే రఘుడు దగ్గర ఉన్న కళాకారు ఆర్ట్స్లో అయితే వచ్చేసిన అన్నట్టు. ఇక్కడ వచ్చేసి బొంబాయి మోడల్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అయితే మళ్ళీ అంటే రెడీ మేక్ ఎత్తురు అన్నట్టు. మనం మొన్నటిసారి వచ్చినప్పుడు అయితే ఒక 3 విగ్రహాలు ఏమో తయారు చేసారు. కాకపోతే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే అన్ని టోటల్గానే అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి, అంటే ఫినిషింగ్ వర్క్ దాకానైతే వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మీకైతే నేనైతే బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే బాడీ షేప్స్ ఇవన్నీ అయితే రెడీ చేసేసారు డైరెక్ట్ సీదా. ఈ లెగ్ చూడు, లెగ్ ఎట్లుందో కాక. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, మనకు వచ్చేసి ఇది వచ్చేసి అయితే డిజైన్ అన్నట్టు ముచ్చట. ఇక్కడ చూసుకోరి అవుట్పుట్ అయితే ఇది మనకు స్టార్టింగ్ రోజు అయితే మనం చూసినాం కదా, అంటే ఇదే విగ్రహం. అది వచ్చేసి చూసిరు హ్యాండ్స్ అయితే ఇక్కడ చేసిరు. ఇది వచ్చేసి మనకైతే కొద్దిగా క్రాస్లు ఇచ్చేసిరు విగ్రహం అయితే. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతేకాకుండా ఈ విగ్రహం కూడా చూసుకోరి, అంటే కాలు మీద కాలు వేసుకొని మంచిగా విగ్రహం అయితే ఒక మంచిగా స్మూత్గానే అవుతుంది. అంటే ఇది ఫినిషింగ్ అయితే అయిపోయింది, ఒక హ్యాండ్స్ వర్క్ అవుతుంది అన్నట్టు. హ్యాండ్ ఒకటి అటాచ్, ఇది ఒక హ్యాండ్ అటాచ్ చేస్తే ఇక మొత్తానికి అయితే విగ్రహం ఫినిష్. దేవునికి అయితే పూజ చేసి స్టార్ట్ చేసిరు పొద్దున. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే చిన్న విగ్రహం ఇది వచ్చేసి, కాకపోతే ఇది కూడా బొంబాయి స్టైల్ అన్నట్టు. దాదాపు మనకు వచ్చేసి ఒక 8 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ చూడురి, ఇది వచ్చేసి చూసిరా, ఇది వచ్చేసి జస్ట్ క్లాత్తో ఇట్లా సౌండ్ వచ్చేటట్టు, అంటే ఇది పిఓపి కలిపితే అట్లా సౌండ్ వస్తుంది అన్నట్టు. ఈ విగ్రహం చూడురు ఎంత మంచిగా ఉందో. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఇక్కడ చూడురు ఎంత స్మూత్ ఉందనేది, రఫ్నెస్ అనేది లేదు అంత తొందర, అంటే అంత. ఈ డమరుకుంది అయితే మనం వచ్చేసి స్టార్టింగ్లో చూసినాం, అంటే ఇదైతే ఇంకా మనకు ఫినిషింగ్ కాలేదు, కానీ మనకైతే ఆల్మోస్ట్ బొమ్మ దీన్ని కూడా ఫినిషింగ్ చేస్తారు. ఇక్కడ మేక పిల్లలు చూడరు, షెడ్లను అయితే చిన్న చిన్న మేక పిల్లలు ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి చూడరు, ఇది కూడా సేమ్ డిజైన్ అన్నట్టు, కాకపోతే ఇది ఒక డిఫరెంట్ లుక్. ఇక్కడనైతే మనకు అంటే కాలు పెడుతున్నట్టు ఇది ఒక పీట లెక్క. స్టాండ్తోనైతే మొత్తం వెల్డింగ్ కొట్టేసారు. చూసిరు కదా, ఇక్కడ వచ్చేసి అయితే బొమ్మ దాదాపు ఎంత ఒక 12 ఫీట్స్ అని ఉంటుంది. బొమ్మ వచ్చేసి అయితే నెక్స్ట్ లెవెల్, అంటే మనకి ఇంకా పంచవర్క్ ఎత్తున అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. స్టాండ్ చూడు ఎంత పెద్ద ఉందో స్టాండ్ వచ్చేసి. ఇప్పటిదాకానైతే బొమ్మ మేక్ చేసారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు లంచ్ బ్రేక్ అయితే పోయారు అన్నట్టు. అంతా పిఓపి ఇలా కలిపింది. చూసిరు కదా, ఈ బొమ్మ డిజైన్ వచ్చేసి అంటే ఈ బొమ్మ డిజైన్ వచ్చేసి ఇట్లా అన్నట్టు. చూడరు ఇవన్నీ స్టాండ్లు అయితే మేక్ చేసారు, అంటే మనకు బేసిక్ ఉంటుంది కదా స్టాండ్ వచ్చేసి. ఇక్కడనైతే ఈ బొమ్మ రెడీ చేస్తారు, ఇంకా కాలేదు ఫినిష్ అయితే. మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇందులో కనిపిస్తున్న డిజైన్ వచ్చేసి ఉంది కదా, మనకు వచ్చేసి డిజైన్ అయితే సెకండ్ డిజైన్ వచ్చేసి ఇదే అన్నట్టు. అంతేకాకుండా మరొక 2 డిజైన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ చేస్తేనైతే నీట్గా వస్తుంది. బొమ్మ వచ్చేసి మంచిగా నీట్గా స్మూత్గా వచ్చేసి. చూడండి, ఈ లెగ్స్ ఇవన్నీ అయితే రెడీ చేసి, అంటే బొమ్మకు కావాల్సిన ఐటమ్స్ అయితే బొమ్మ దగ్గర పెట్టుకుంటారు అన్నట్టు. అంతేకాకుండా అక్కడక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు తిరుగుతున్నాయి ఈ షెడ్లో. హెడ్ చూసిరు కదా, అంటే దీన్ని అయితే కొద్దిగా స్మూత్నెస్ చేసి అయితే ఇక ఎక్కిచ్చేస్తారు సీదా. చూడరు, ఇది వచ్చేసి అయితే లెగ్ చూడరు. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇట్లా ఫినిషింగ్ అంటే కట్ చేస్తారు, గ్రైండర్ బట్టి కట్ చేసి దీన్ని అయితే మనకి అటాచ్ చేస్తారు పిఓపి పెట్టి. ఇవి వచ్చేసి టోటల్గా మొత్తం ఇవి డిజైన్స్ అన్నట్టు, అంటే మెయిన్ అయితే ఇది ఒక్కటైతే నాకు కనిపించింది. ఇవి అయితే ఇంకా రెడీ చేస్తారు. ఇది వచ్చేసి ఏమో కానీ ఇది వచ్చేసి అక్కడ ఉన్నట్టున్నది డిజైన్ వచ్చేసి. ఇది వచ్చేసి అక్కడ లాస్ట్ ఇంతకుముందు చూపించింది అట్లా. అయితే బేసిక్గా మన సైడ్ తెలంగాణ మోడల్ పెడితే ఏంటంటే ఇటువంటి స్టాండ్స్ అయితే అంటే అవైలబుల్ ఉండే వీటికి, అంటే నార్మల్గా కొంచెం సన్నవి ఇస్తారు. కాకపోతే ఈ బొంబాయి స్టైల్కి ఎందుకో ఇవి ఇస్తారని నాకైతే తెలియదు, అంటే బ్యాలెన్స్ కోసం ఎందుకు అనేది. చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి హెడ్స్ అయితే అంటే గణపతి తలలు అయితే తయారు చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకైతే కాళ్ళు అన్నట్టు ఇవి. ఇది వచ్చేసి మొత్తం అంటే ఫస్ట్ అయితే కాల్చి దీన్ని అయితే స్మూత్ చేస్తారు. హ్యాండ్స్ అయితే చూడండి, ఇక్కడ లెక్కలైన హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకైతే అంటే గణేశుని తుండెం ఇది వచ్చేసి ఇది మనకు అటాచ్ చేస్తారు ఇక్కడ ఇట్లా. ఇక్కడ వచ్చేసి హెడ్ అయితే అంటే మనకైతే షార్ట్ వీడియోలో అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ హెడ్ అయితే చేసినప్పుడు మనమైతే షార్ట్ వీడియో చేసినాం. ఇది పిఓపి మొత్తం ఇందులోనే మొత్తం కలుపుతూ. ఇది వచ్చేసి మొత్తానికైతే అంటే ఇవన్నీ హ్యాండ్స్ మేక్ చేయడానికి. ఇందులోనైతే పిఓపి వేసారు, కొంచెం ఆరినాకనైతే జైన్ చేసేస్తారు సీదా. ఇక్కడ చూడురి కాలు వచ్చి అయితే ఇప్పుడు కనిపించింది.
ఇది వచ్చేసి లెగ్. చలో కాక చూసిరు కదా ఎన్ని పిఓపి బస్తాలు ఉన్నాయో ఇక్కడ వచ్చేసి. సో మొత్తానికి అయితే చూసిరు కదా ఈ వీడియోని అయితే ఎట్లా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ చేయరు. అంతేకాకుండా పొంగనైతే జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయరు. మనం వచ్చేసి ఈ వీడియోని అయితే షార్ట్ కంటెంట్ అంటే చిన్నగా చేసినాం అన్నట్టు. ఎందుకంటే మనకు వచ్చేసి ఇప్పుడైతే కలరింగ్ వర్క్ అయితే అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇప్పుడు వచ్చేసి విగ్రహం అయితే అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రాదన్నట్టు. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయరు. సరే ఉంటాం వల్ల జై శ్రీరామ్, జై గణేష.